హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీస్ కిచెన్. ఈరోజు మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. అదేంటంటే బ్రాయిలర్ చికెన్తో గ్రేవీ కర్రీ చేసుకుందామండి. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. చక్కగా ఆయిల్ని మనకు సరిపడా వేసుకోవాలి, ఎందుకంటే ఆయిల్ ఎక్కువే ఉండాలండి. నాన్ వెజ్లో ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది కాబట్టి ఒక 4 గరిటెలు ఆయిల్ వేసుకున్నాను. అలాగే 2 మీడియం సైజు ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇవి చక్కగా మంచి కలర్ వచ్చేంత వరకు ఈ విధంగా మగ్గించుకోవాలి. మూత పెట్టి చక్కగా మగ్గించాలి. ఒకసారి చూద్దామండి, చక్కగా మగ్గుతున్నాయండి. ఈ కర్రీ అయితే చాలా బాగుంటుందండి గ్రేవీతో. అలాగే ఈ గ్రేవీ కోసం మనం ముందుగా దోసపప్పు, జీడిపప్పు, గసగసాలు ఈ విధంగా మిక్సీలో పొడివే వేసుకుని ఒక 2 రౌండ్లు మిక్సీ పట్టుకోవాలండి. ఎందుకంటే గసగసాలు వాటర్ వేస్తే నలగవు కాబట్టి ఈ విధంగా పొడిగా వేసుకున్నాను. ఇదిగో ఈ విధంగా నలిగింది కదండి పొడిగా. ఇప్పుడు వాటర్ వేసుకుని మరొకసారి మంచిగా పేస్ట్లా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు చూద్దామండి. చూసారా, మంచిగా మగ్గుతున్నాయండి, మంచి కలర్ వచ్చినాయి. ఈ విధంగా వచ్చినప్పుడు మనం ఈ విధంగా ఉన్నప్పుడు నేను ముందుగా చికెన్ని ఇలా ఉప్పు వేసి లైట్గా ముక్క ములిగేంత వరకు ఈ విధంగా వాటర్లో ఉప్పు వేసి నానబెట్టుకున్నానండి 1 గంట. ఎందుకంటే ముక్క సాఫ్ట్గా అయ్యి మనం కూరలో చక్కగా మెత్తగా బోన్స్ నుంచి విడిపోయేలాగా నోట్లో పెట్టుకుని చక్కగా మంచిగా నలుగుతుందండి. ఈ విధంగా ఆ చికెన్ని నేను ఈ ఉల్లిపాయ ముక్కల్లో వేసుకున్నాను. ఈ విధంగా వేసుకుని చక్కగా ఒకసారి ఈ విధంగా కలపాలి. ఈ ఉప్పు నీటిలో వేస్తే కనుక సాఫ్ట్గా అవుతుందండి ముక్క అనేది. మరలా మూత పెట్టుకుని చక్కగా మగ్గించాలి. మూత తీసి చూద్దామండి. చక్కగా మగ్గుతుందండి, చక్కగా ఉడుకుతుంది. ఈ విధంగా ఉన్నప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసుకుని చక్కగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మంచిగా వేగేంత వరకు మగ్గేంత వరకు ఈ విధంగా మగ్గించాలి. ఈ విధంగా మగ్గించాలి. మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. మళ్ళా మూత తీసి చూద్దామండి. చక్కగా మగ్గిందండి. ఈ విధంగా ఉన్నప్పుడు పసుపు వేసుకోవాలి. మన కారం సరిపడంగా మీరు తినే కారాన్ని బట్టి మీరు వేసుకోండి. ఎందుకంటే మనం మసాలా కూడా వేస్తాం కాబట్టి తినగలిగేంత కారం వేసుకోండి. అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. అలాగే ధనియాల పొడి వేసుకోవాలండి. అలాగే జీలకర్ర పొడి కూడా 1/2 స్పూన్ వేసుకోవాలి. ఈ విధంగా వేసి ఇవన్నీ కారము ఇదంతా మసాలా పొడులు ఇవన్నీ కలిసేటట్లు చక్కగా కలుపుకోవాలి. ఈ కర్రీ అయితే గ్రేవీతో మనం రైస్లోనే కాదండి, చక్కగా పలావ్, బగారా రైస్, చపాతీ మనం ఎందులోకైనా చాలా బాగుంటుందండి. అలాగే ఇప్పుడు పచ్చిమిరపకాయలు, కరివేపాకు కూడా వేసుకుని చక్కగా ఈ విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీర చిన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. వేసుకుని ఒకసారి ఈ విధంగా కలిపి మనం ముందుగా పేస్ట్ చేసుకున్నాం కదండి గ్రేవీ కోసం, జీడిపప్పు, గసాలు, దోసపప్పు ఇది వేసుకోవాలి. ఈ విధంగా వేసుకుని చక్కగా ఈ విధంగా అంతా కలిసేటట్లు ఈ విధంగా కలుపుకోవాలి. మనం ఈ పేస్ట్ చక్కగా ఉడికి నూనె పైకి తేలేంత వరకు మగ్గనివ్వాలి. మూత పెట్టి మగ్గనివ్వాలి. చక్కగా మగ్గిందండి, చక్కగా ఉడికింది, చక్కగా మగ్గింది. ఈ విధంగా ఉన్నప్పుడు మనం గ్రేవీకి సరిపడా వాటర్ వేసుకోవాలి. ఈ విధంగా చక్కగా వాటర్ వేసుకుని ఒకసారి సరి చేసుకుని మనం ఈ విధంగా
మూత పెట్టుకుని ఉడకనివ్వాలి. మూత తీసి చూద్దామండి. ఉడుకుతుందండి చక్కగా. కూర అయితే దగ్గర అవుతుంది. చాలా బాగుంటుందండి కూర అయితే. ఒకసారి ట్రై చేయండి. చివరిగా గరం మసాలా వేసుకుందామండి. కొంచెంగా గరం మసాలా వేసుకుంటే చాలా బాగుంటుందండి. మంచి ఫ్లేవర్ ఉంటుంది కాబట్టి ఈ విధంగా వేసుకుంటే, చివరిగా గరం మసాలా వేసిన తర్వాత కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుని ఒకసారి ఈ విధంగా కలిసేటట్లు కలుపుకొని, ఈ విధంగా మరొకసారి ఉప్పు రుచికి సరిపడ ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుని మూత పెట్టుకుందామండి. ఒకసారి చూద్దామండి. చక్కగా దగ్గర అయిందండి. గ్రేవీతో చక్కగా చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోయింది మంచిగా. అదిగోండి గ్రేవీ కూడా కలుపుకోవడానికి ఇందులో వేసుకున్న చక్కగా తయారైపోయింది. బ్రాయిలర్ కోడి చికెన్ కర్రీ గ్రేవీతో రెడీ అయిపోయిందండి. ఇంకా మూత పెట్టుకుని స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. మీరు కూడా ట్రై చేయండి. మన ఛానల్ సపోర్ట్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి.